హలో అండి. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. నేనండి మీ కపిల. ఈరోజు పచ్చి మామిడికాయతోటి బంగాళదుంప కూర అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అందులో మామిడికాయలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు అన్ని సీజన్లో. అందుకనేసి నేను ఫ్రీక్వెంట్గా ఈ కర్రీ చేస్తుంటాను. మామిడికాయ కర్రీ, మామిడికాయ వేసి బంగాళదుంప. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దామండి. లేట్ ఎందుకు ఇంకా. ఆలు చప్పగా ఉంటుంది కదండి, దానికి మామిడికాయ కూడా కలిపి చేస్తే చాలా బాగుంటుంది పుల్లగా. అందుకోసం నేను 4 బంగాళదుంపలు తీసుకున్నానండి. అదే ఆలుగడ్డలు తీసుకున్నాను. తర్వాత ఒక పచ్చి మామిడికాయ అండి. అదే ఇప్పుడు మామిడికాయలు ఈ సీజన్లో అన్ని సీజన్లో దొరుకుతున్నాయి కదా. ఒక మామిడికాయ, పచ్చి మామిడికాయ తీసుకున్నాను. దాన్ని కూడా శుభ్రంగా కడిగి చెక్కు తీసి పక్కకు పెట్టుకున్నానండి. బంగాళదుంపలేమో ఉడకపెట్టేసి పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. 4 ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలే చేసి తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు. ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేయాలి. కమ్మగా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ ఈ ఆలుగడ్డ పచ్చి మామిడికాయ కూర. చాలామంది చేస్తారనుకోండి, ఇంట్లో అందరు ఇష్టపడతారు. ఎండుమిరపకాయలు కూడా 2 వేసేసి కారం కూడా వేసాను. తాలింపు అయిపోతుంది. కరివేపాకు వేసాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి బాగా వేయించుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగాలి ఈ కూరకి. జనరల్గా అయితే నేను వేరే కూరగాయలు అయితే కర్రీస్కి అయితే ఆనియన్స్ వేసిన వెంటనే కూరగాయ ముక్కలు వేసేస్తాను. ఈ కూరలో మాత్రం కొంచెం కలర్ మారాలి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కలర్ మారినాయి చూడండి. కొంచెం ఇంకో 2 నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా వేసేసి కలుపుతున్నాను. పుల్లగా ఉందండి మామిడికాయ, కాబట్టి ఒక కాయ సరిపోతుంది. 4 పెద్ద పెద్ద బంగాళదుంపలకి 4 ఉల్లిపాయలు అన్నమాట. వాటికి ఆ పులుపు సరిపోతుంది. మీరు ఇంకా పులుపు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు వేసాక ఆ ముక్కలు కొంచెం ఉడకాలండి. ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేస్తే మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు మెత్తబడిపోతాయి అన్నమాట. మామిడికాయ ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. తర్వాత పసుపు కూడా వేసేసుకున్నాను. బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకుంటే మామిడికాయ ముక్కలు మగ్గిపోతాయి. తర్వాత ఇప్పుడు మనం గార్లిక్ కచ్చా పచ్చాగా దంచుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఈ కూరలో అది బాగుంటుంది. గార్లిక్ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో నేనైతే అల్లం వేయను, ఒట్టి గార్లికే వేస్తాను. 4-5 రెబ్బలు గార్లిక్ కచ్చా పచ్చాగా దంచేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. ఈ కర్రీ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనం చపాతీలో తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా బాగుంటుంది. మీరు ఏదైనా రసం కానీ సాంబార్ కానీ చేసుకున్న సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అందులో చేయటం కూడా చాలా ఈజీ కదా. మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టుకుంటే పెద్ద టైం కూడా పట్టదండి కర్రీ చేయటం. చూడండి, మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను.
ధనియాల పొడి వేసి కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగాక మనం గార్లిక్ కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి, అవి కూడా దీని మీద వేసేసుకోవాలి. వేసేసుకొని దీని మీద ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు కారం వేసుకుందామండి. కారం కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేయటమే. మామిడికాయ బంగాళదుంప కూర రెడీ అయిపోతుందండి. ఇంకా టేస్ట్ చేయటమే తరువాయి. అన్నిట్లోకి బాగుంటుంది, ఇది తొందరగా అయిపోతుంది. మంచి రెసిపీ కదండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఉంటానండి. ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్. మీ కపిల.